ఏమండి ఏంటండి అంత హ్యాపీగా ఉన్నారు? ఇప్పుడెప్పుడు జాబ్ వస్తుందని వెయిట్ చేసే నాకు ఫైనలీ నా డ్రీమ్ కంపెనీలోనే జాబ్ వచ్చిందండి. రేపే జాయినింగ్. నిజంగానా? సూపరే. చాలా హ్యాపీగా ఉందండి. నాకు కూడా. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మావయ్య. ఏంటమ్మా డ్రెస్? ఓ ఇదా, ఆఫీస్కి వెళ్తున్నా కదా మావయ్య, ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలి. ఎంత చక్కగా చీరలు కట్టుకుందానివి, ఇప్పుడు ఏంటి ఇలాంటి మోడర్న్ డ్రెస్సులు? నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకుని వెళ్ళాలి అంటే నువ్వే జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండు. అదేంటి మావయ్య ఇలా మాట్లాడుతున్నారు? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ఒక ఆడపిల్ల ఇలాంటి డ్రెస్సులు వేసుకుని బయటికి వెళ్ళి పని చేయడం మా ఇంట వంట లేదు, ఇంట్లోనే ఉండు. అది కాదు మావయ్య, నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నందు. నాన్న తన ఆ డ్రెస్లోనే వెళ్ళాలి, వాళ్ళకి అదొక డ్రెస్ కోడ్. నువ్వు ఆపొద్దు నాన్న. ఆపొద్దు అంటావేంట్రా? మన ఇంట్లో ఆడవాళ్ళు ఇలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు ఉద్యోగానికి వెళ్ళారా? నాన్న అది మీ జనరేషన్, ఆ జనరేషన్లో పద్ధతులు తీసుకొచ్చి ఈ జనరేషన్లో రుద్దొద్దు. తప్పు చేస్తే నిలది, బట్టలు వేసుకున్నందుకు కాదు. ఇలా అంటున్నానని ఫీల్ అవ్వద్దు. నా పిల్లం తనకు నచ్చిన బట్టలు వేసుకుంటా, కాదు పోదంటే వద్దని చెప్పాల్సింది నేను, ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైంది అనుకుంటున్నా. నువ్వు వెళ్ళందు. ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఫేస్ చేసే ఉంటుంది. తప్పు చేస్తే నిలదీయండి, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకున్నందుకు కాదు.